మనమిప్పుడు రామాయణంలోని అయోధ్యకాండ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అయోధ్య మొత్తం పండగలా రెడీ అవుతుంటే ఒక్క రాత్రిలో సీన్ మొత్తం ఎలా మారిపోయింది? అసలు పట్టాభిషేకం జరగాల్సిన రాముడు అడవులకు ఎందుకు వెళ్లాల్సొచ్చింది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కైకేయి కోరిన 2 వరాలు. తన దాసి మందర మాటలు వినేసి కైకేయి ఏం కోరిందంటే, తన కొడుకు భరతుడికి రాజ్యం, రాముడికి ఏకంగా 14 ఏళ్ల వనవాసం. చూడండి, ఒక చిన్న అసూయ మొత్తం రాజ్యాన్నే ఎలా తలకిందులు చేసిందో. ఇక రెండో విషయానికొస్తే, రాముడి ధర్మపాలన. రాముడు చూడండి, ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తండ్రి మాట నిలబెట్టడానికి అడవికి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటే సీత లక్ష్మణుడు కూడా బయలుదేరతారు. కానీ ఈ బాధని తట్టుకోలేక దశరథుడు చనిపోతాడు. అంటే ఇక్కడ ధర్మం అంటే జస్ట్ ఒక రూల్ కాదు, ఇచ్చిన మాట కోసం ఎంత పెద్ద త్యాగం చేయాలో చూపిస్తుంది. ఫైనల్ గా మూడోది, భరతుడి గొప్పతనం. భరతుడు ఏం చేస్తాడు? రాజ్యాన్ని వద్దని చెప్పేసి రాముణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు. కానీ రాముడు తిరిగి రానని చెప్పడంతో ఆయన పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఒక సేవకుడిలా రాజ్యాన్ని చూసుకుంటాడు. అంటే పవర్ కంటే బ్రదర్హుడ్ కే ఎక్కువ విలువ ఇచ్చాడనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే, అయోధ్యకాండ అనేది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇచ్చిన మాటకి ఉండే బరువు, ధర్మానికి చెల్లించాల్సిన వెల, ఇంకా కుటుంబ బంధాల మధ్య జరిగిన ఒక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.